రేవంత్ రెడ్డి హిందూ దేవులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హిందూ దేవులను అవమానించేలాగా ఉన్నాయని తెలంగాణ బీజేపీ నాయకులు బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా ప్రస్తుతం పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు బీజేపీ నాయకులకు తోపులాట జరుగుతుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఫోటోలోని వాటన్నింటినీ కూడా కాల్చివేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనే నినాదాలు చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసే టైంలో అటు పోలీసులకి బీజేపీ నాయకులకి కొంత తోపులాట జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను అవమానించే విధంగా ఉన్నాయని బీజేపీ నాయకులు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యాలయం దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితులను నెలకొంటున్నాయి. పోలీసులకి బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ దేవులను అవమానింపజేసేలాగా ఉన్నాయి. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా బీజేపీ నాయకులు కోరుతున్నారు. చాలామంది బీజేపీ నాయకులు ఇక్కడికి యువమోర్చా నాయకులు, బీజేపీ మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ బీజేపీ కార్యాలయం దగ్గర కూర్చొని నిరసనలు చేస్తున్నారు. కొద్దిసేపటి వరకు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడంతో ఇక్కడ కొంత మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అని చెప్పండి, ఎందుకు ఇంత భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మొత్తం దేశంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కానీ కింది స్థాయి బూత్ అధ్యక్షుల వరకు హిందూ వ్యతిరేక పార్టీలా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు హిందూ మతం పైన వ్యాఖ్యలు చేశారో, పెళ్లి కాని వాళ్ళకొకరు, పెళ్ళైన వాళ్ళకొకరు, మందుదాయ వాళ్ళకొకరు అని చెప్పి హిందువులని ఏదైతే అవహేళన చేస్తూ ఉన్నాడో దానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఉన్నాం. ఇదే ధోరణి కనుక కాంగ్రెస్ పార్టీ కానీ కంటిన్యూ చేస్తే మా కార్యాచరణ నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ పైన, రేవంత్ రెడ్డి గారి ఇంటి పైన కూడా వెళ్తామని కూడా ఎన్నో ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు ఒకవైపు హిల్ట్ మీద భూ కుంభకోణాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇది డైవర్షన్ పాలిటిక్స్ దారి తీయవా? డైవర్సిటీ పాలిటిక్స్ కంటే ఇంపార్టెంట్ హిందుత్వం ఒక అస్తిత్వం, దాన్నే నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకోసం మేము నిరసన తెలుపుతూ ఉన్నాము. ఎస్, మీరు అన్నట్టు అవి ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. అది ఉన్నంత మాత్రాన హిందుత్వం లేనప్పుడు అవేవి కూడా పనికిరావని చెప్పి నా ఒక పర్సనల్ ఒపీనియన్. సీఎం రేవంత్ రెడ్డి మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇంతకుముందు కూడా వ్యాఖ్యలు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. మరి ఇంకోసారి చేయొద్దు, చెప్పిన వాటికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, ఇది బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పోలీసులకు బీజేపీ నాయకులకు తోపులాట జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు డిమాండ్ చేసేది ఒకటే, సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవులను ఉద్దేశించి అవమానింపజేసేలాగా మాట్లాడారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రఘుతో విశాల్, ఆంధ్రప్రభ.